హాయ్ అండి. ఈరోజు దొండకాయ పచ్చడి చేస్తున్నానండి. దొండకాయలు ముగ్గిపోయి పండైపోయిన తర్వాత మనం పారేస్తామండి. అలా కాకుండా ఇలా పచ్చడి ట్రై చేయండి. చాలా టేస్ట్‌గా ఉంటదండి. ముందుగా కళాయి పెట్టుకొని, ఓ 10 ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలండి. తర్వాత అదే కళాయిలోని కొంచెం పల్లీలు వేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలండి. ముందుగా దొండకాయలు కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఆ దొండకాయలు కూడా అందులో వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి. మనకి ఎండుమిర్చి కారం సరిపోతుందంటే అవసరం లేదండి. లేకపోతే ఓ 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని అందులో వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకొని మీకు పక్కకు తీసి పెట్టుకోండి. తర్వాత మిక్సీ జార్‌లోని పల్లీలు, ఎండుమిర్చి, ఫ్రై అయిన దొండకాయలు, కొంచెం ఉప్పు, ఎల్లుల్లిపాయలు, చిన్న చింతబట్ట వేసుకొని మిక్సీ పట్టుకోండి. వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తినండి. చాలా టేస్ట్‌గా ఉంటదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.